జగన్మోహన్ రెడ్డి ఈ రోజున జనాల్లోకి వచ్చి జనాలకు అన్యాయం జరిగిపోతుంది, చిన్నపిల్లలకి చదువులకి ఆటంకం ఏర్పడుతుంది అని గగ్గోలు పెడుతున్నాడు. గత 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఏనాడైనా బయటకు వచ్చాడా? అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సంవత్సరంన్నర కాలంగా కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది అసలు ప్రజలు? ఆడి పేరు చెబితేనే నా కాలంలో దూకి చచ్చిపోతానయ్యా. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఆడి పేరు చెబితే అసహ్యం కలుగుతుంది ఒళ్ళంతా. ఆడు ఏం చేశాడని అసలు జనంలోకి వస్తున్నాడు, ఏం పొడిచాడని వస్తాడంట. ఇక్కడికి రమ్మను, దమ్ముంటి సెంటర్కి రమ్మను, చూసుకుంటాము. ఆడి పేరు ఎత్తబాకండి దయచేసి. ఏం పని చేయని వ్యక్తి పేరు ఎత్తబాకండి. ఇప్పుడు మీరున్నారు ఏదో పని చేస్తారు, మేమున్నాం ఏదో పని చేస్తాం. ఆడు ఏం చేశాడో చెప్పాలి, కరెక్ట్గా చెప్పమను, కరెక్ట్గా జనంలోకి రమ్మను. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అనేది మేము చెబుతాము, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదో చెప్తాం మేము అన్ని. ఏం చేయకుండానే ప్రజలు ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆటో డ్రైవర్లు ఎంత చక్కగా ఉన్నారు, పిల్లలు ఆనందంగా. తల్లికి వందన ఎంత బాగుంది. మహిళలకు ఫ్రీ బస్సు, ఎవరికి ఆటో ఖర్చు లేకుండా మహిళలు ఫ్రీ బస్సులు ఖాళీ లేవు. ఎంత రాష్ట్రం ఎంత ఇదిగా ఉంది. పచ్చంగా ఉన్న దాంట్లో ఎందుకు అగ్గిపుల్ల గీసి అంటేస్తాడు. పెన్షన్లు కానీ పెన్షన్ 6ంటికే డోరు కొట్టి మరీ ఇప్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వాడికి 10 రోజుల చుట్టూ సచివాలయం చుట్టూ తిరిగినా కూడా పెన్షన్ ఇవ్వాల. ముసలోళ్ళని 15 రోజులు తిప్పేవాళ్ళు గతంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు అసలు ఏనాడు బయటకు రాలా, ఇప్పుడు మాత్రం ఎగేసుకుని బయటకు వస్తున్నాడు. మరి సీఎంగా ఉన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరన్నట్టే ప్రతి ఇంటికి వెళ్తున్నాడు, పెన్షన్ ఆయన చేతుల మీదుగా ఆయనే ఇస్తున్నాడు. లేకపోతే ఏదైనా అవసరం ఏదైనా సాయం అంటే చక్కగా కార్యాలయంలో పార్టీ కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటున్నాడు. ఇంత ఇదిగా జరుగుతున్నా కూడా అసలు అన్యాయం అయిపోతుంది, అది జరిగిపోతుంది. ఇప్పుడు ఈ మందు తాగే వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వంలోనే చచ్చిపోతారు. మనిషి అయితే ఒక మనిషికో మాట, గుడ్డుకో దెబ్బ. పచ్చగొన్న దాంట్లో అగ్గిపుల్ల గీసి చిచ్చు పెట్టొద్దు జగన్మోహన్ రెడ్డి. నువ్వు మర్యాదగా మాట్లాడు. జగన్ పనిచేసే వ్యక్తిని పని చేయట్లేదు అనవద్దు, చెప్పు తెగిపోద్ది జగన్మోహన్ రెడ్డి నీకు. సో అంటే ప్రజలు ఇంత క్లారిటీగా ప్రతిదీ కళ్ళ ముందు కనబడుతుంది, అయినా కూడా ఇంకా నేను ఒకసారి అబద్ధాన్ని ఒక 10 సార్లు చెప్తే జనం నిజమని నమ్మేస్తారు అనుకుంటే ఎందుకు నవ్వుతారు జనం? ఏమైనా పిచ్చోళ్ళై ఓట్లేసి చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నాం మేమందరం. రాష్ట్రం పచ్చగా ఉండాలి, అందరం శుభ్రంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారిని మేము ఏరి కోరి తెచ్చుకున్నాం చంద్రబాబుని. మాకు తగ్గట్టు ఆయన పనులు కూడా బాగా చేస్తున్నారు. ఈరోజు మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే చంద్రబాబు దయా పుణ్యం, మాకు దేవుడిచ్చిన వరం మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మొన్న వెళ్ళాడు, నర్సీపట్నం వెళ్ళాడు, అక్కడ మెడికల్ కాలేజీ ఏదో కట్టారని చెప్పి ఆ మొండి గోడలు అవి చూపించాడు. అదేమంటే దాని మీద 1 కోటి సంతకాలు సేకరణ చేయాలి అన్నాడు. ఈరోజు తెల్లారి పొద్దున్నే మళ్ళీ లండన్ ప్రయాణం బయలుదేరాడు. అసలు లండన్ కింద ఈ 1 కోటి సంతకాలకి ఏమైనా సంబంధం? మహిళలు తంతారని, కాలేజీ స్టూడెంట్ తంతారని లండన్ వెళ్తున్నాడు అంతే, ఏమీ లేదు. తన్నించుకోవటం ఎందుకు లేడు అని లండన్ వెళ్ళి తప్పించుకుంటున్నాడు అంతే. మొత్తం తెలుసు, నన్ను కాదు, ప్రతి ఒక్క ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగినా ప్రతి ఒక్క పిల్లల్ని అడిగినా కూడా చెబుతాడు ఎంత ఆనందంగా ఉన్నామో, ఎంత శుభ్రంగా ఉన్నామో, రాష్ట్రం ఎంత పచ్చంగా ఉందో చెప్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి నేను వస్తా, ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేస్తా, ఈ అధికారంలోకి వచ్చాక రప్ప నరుకుతాను, లేకపోతే ఎగరేస్తాను. రప్ప నరకటం ఏంటి? వాటర్ బాటిల్ వరద వచ్చినప్పుడు వాటర్ బాటిల్ ఇసిరైతేనే పారిపోయాడు. మా చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళ కుర్రోడికి లాగా 6 అడుగుల లోతులో నీళ్ళలో దిగి ప్రజల సమస్య తెలుసుకున్నాడు. ఎవరనేది ఏంటనేది తెలుసుగా, నమ్మరు. రాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.